ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ సీనియర్ కోచ్ శ్రీ బొజ్జ రామయ్య గారికి పిఠాపురం మున్సిపల్ హై స్కూల్ నందు నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి యూత్ బాలబాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ లో భాగంగా పిఠాపురం కౌన్సిలర్లైన 2వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి సోమరవతు లలిత గారికి, 11వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి అరిగెల వరలక్ష్మి గారికి, మున్సిపల్ కౌన్సిలర్ చిందాడ నీలవేణి గారికి, 27వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ లంక వెంకటలక్ష్మి గారికి, 29వ వార్డ్ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి సురవరపు సుజాత గారికి బాస్కెట్బాల్ కమిటీ సభ్యుల చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది. Our privilege to honor to do felicitation Mr. Bojja Ramaya, who belongs to Pithapuram and settled in Visakhapatnam and retired from fourth as he joined in fourth in sports quota. As per my knowledge, he is the first person to join sports quota from Pithapuram. He played number of times for nationals in senior category and junior category as well. He served as the secretary of Andhra region, treasurer and secretary for 20 years for Vizag District Basketball Association. As a secretary for Vizag District, he conducted national, state tournaments and senior Indian team coaching camp. And other senior players and councillors of Pithapuram municipality request to come forward for a felicitation of Mr. Bojja Ramaya garu. Councillors of Municipality of Pithapuram, please come forward. Chakravarti sir, please. Bojja Ramaya garu, brother councillor of Pithapuram municipality. Always with you only. Okay. Putra garu, district coach basketball. Ina ma అందరికి గుడి వైపు నేను అందరిలోని బాస్కెట్బాల్ నేర్చుకోవడం జరిగింది పిఠాపురం నుండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఆనరింగ్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్కి వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. తర్వాత ముఖ్యంగా ఈ ఊరు గురించి, ఈ ప్లేయర్స్ గురించి చెప్పాలంటే బాస్కెట్బాలే పుట్టినిల్లు. తమిళనాడులో బాస్కెట్బాల్ దేవుడితో సమానం. ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం, అమలాపురం దేవుడితో సమానం బాస్కెట్బాల్ అంటే. ఆ రోజుల్లో బాస్కెట్బాల్ డెవలప్మెంట్ అయిందంటే పిఠాపురం, అమలాపురం వల్లే. తర్వాత అది డిస్ట్రిక్ట్స్ వైజ్ పార్టిసిపేట్ చేసింది. పిఠాపురంలో ఈ టోర్నమెంట్ చేయటానికి
నేను చెప్తున్నాను, అది మీరు అంటే ఏదో రిలేషను అది ఇదని కాదు. బొజ్జా మాణిక్యాలరావు అతనే బెస్ట్ టోర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఇన్విటేషన్ పెట్టి పిఠాపురంలో ఆల్ సీనియర్ ప్లేయర్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా వచ్చారు ఈ ఊరికి. అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేకపోయినా సరే ఫైట్ చేసి టోర్నమెంట్ సక్సెస్ఫుల్ చేశారు. తర్వాత 1995లో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పిఠాపురంలో జరిగింది. ఈ గ్రౌండ్లోనే విశాఖపట్నం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ విన్నర్స్ ఏంటి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ విన్నర్స్ ఇన్ 1995. ఆ టీంలో ఎగెనిస్ట్ హైదరాబాద్ అంటే మీకు తెలుసు కదా, ఇండియన్ టీం క్యాప్టెన్స్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ ఉన్న టీము. ఆ టీంని ఇప్పటి వరకు హైదరాబాద్ టీంని ఏ జిల్లా కూడా విన్ చేయలేదు, ఒక్క విశాఖపట్నంలో ఆడిన ప్లేయర్స్ ఎవరు తెలుసా, హరికృష్ణ ప్రసాద్. అప్పుడు ఇంటర్నేషనల్లో సెలెక్ట్ అయ్యి 2 ఫారిన్ కంట్రీస్ వెళ్ళాడు. అతను ఫోన్ చేసి రామయ్య గారు కోచ్గా వస్తేనే నేను ఆడతాను పిఠాపురంలో మీ వైజాగ్ నుంచి అంటే, అప్పుడు నేను కోచ్గా వచ్చాను. తర్వాత అవుట్ రేటు ఛాంపియన్షిప్. కానీ ఒకటి చిన్న ప్రాబ్లం ఏంటంటే, గుంటూరు మీద మేము నెగ్గాలంటే చాలా కష్టం మీద నెగ్గవలసి వచ్చింది. ఎందువల్లంటే నేను సెక్రటరీని అడిగాను, మాకు సెలక్షన్స్ కావాలి కదా, ఒకటే ఇచ్చారంటే మా ఊరి మీద మీరు నెగ్గారంటే చాలా కష్టం మీద నెగ్గారు అన్నారు. ఆ టీంలో నా పోర్ట్ ప్లేయర్స్, లోకల్ ప్లేయర్స్ అందరూ కూడా కలిసి ఆడటం వల్ల, చెప్పినట్టుగా ఆడటం వల్ల విన్ చేసి అవుట్ రేట్ ఇప్పటి వరకు ఎవరు కూడా హైదరాబాద్ను కొట్టలేదు. అలాగే మీకు శ్రీనాథ్ అంటే తెలుసా, హార్డ్ వర్కర్. 1978లో కొటాక్ సలేషన్ స్కూల్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ మినీ జరిగింది. అందులో ఈస్ట్ గోదావరి నుంచి పార్టిసిపేట్ చేశాడు. ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యాడంటే ఎంతో ఆనందం. హార్డ్ ప్రాక్టీస్, కష్టపడ్డాడు. మీరు కూడా అలాగే ఇతను చూసి ఇన్స్పిరేషన్ అవి మీరు కూడా పైకి రావాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మాణిక్యాలరావు గురించి చెప్పినప్పుడు ఇంకా చాలా టోర్నమెంట్స్ అన్నీ చేసి పిఠాపురంలో ఇంత బాగా సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందువల్లంటే నేను మామూలుగా చెప్తున్నాను, బై ఎక్స్పీరియన్స్ మీద తప్పించి ఇది కాదు. అలాగే మీకు మంచి కోచ్ ఎవరో, ఏపీ స్టేట్ రుద్ర. అలాగే శ్రీనివాస్. మేము యూత్ ఛాంపియన్షిప్ చేసాం విశాఖపట్నంలో 2017లో. యూత్ ఛాంపియన్షిప్ చేసినప్పుడు మేము రన్నర్స్ అప్, ఈస్ట్ గోదావరి విన్నర్స్. నేను చక్రవర్తి గారిని అడిగాను, సార్ నాకు అసిస్టెంట్గా జగదీష్ని తీసుకుంటాను, అసిస్టెంట్ కోచ్ ఉన్నారు కదా, అసిస్టెంట్ కోచ్ కింద అంటే ఓకే తీసుకోండి రామయ్య గారు అని అన్నారు. అలాగే నేను వాలీబాల్, ఇంటర్నేషనల్ వాలీబాల్ ఛాంపియన్షిప్ విశాఖపట్నంలో ఫస్ట్ టైం, ఇండియాలో ఎక్కడా జరగలేదు, ఒక్క విశాఖపట్నంలోనే జరిగింది. దానికి లేటు కోదండ రామయ్య గారి ప్రోత్సాహంతో జరిగింది. దానికి నేను కోఆర్డినేటర్ని, వాలీబాల్ ఇంటర్నేషనల్ మీట్కి కోఆర్డినేటర్. అలాగే ఇండో పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్కి కోఆర్డినేటర్ వాలీబాల్. ఇండో ఈజిప్ట్ టెస్ట్ మ్యాచ్కి కూడా నేనే కోఆర్డినేటర్. ఎందువల్లంటే నా మీద ఏదైనా పని చెప్తే అది పర్ఫెక్ట్గా చేస్తాడు అన్న ఉద్దేశంతో ఆయన నాకు అప్పచెప్పారు. నేను వాలీబాల్ కూడా ఆడతాను, బాస్కెట్బాల్. అలాగే ఫ్యూచర్లో కూడా మీరు కూడా పైకి రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ టోర్నమెంట్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఇన్ ఫ్యూచర్లో కూడా బాగా మంచి ఛాంపియన్షిప్ చేయాలని ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ గ్రౌండ్ని ఇంత సుందరంగా తీర్చిదిద్దడానికి సహాయ సహకారాలు అందజేసిన పిఠాపురం కౌన్సిలర్స్ వారు కూడా ఈరోజు రావడం జరిగింది. వారికి ఈస్ట్ గోదావరి బాస్కెట్బాల్ అసోసియేషన్ తరఫున చిన్న చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతూ, ముందుగా సోమరవతు లలిత గారు,
రెండో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ ఆమెని రావాల్సిందిగా కోరుతున్నాను. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ గారు రాజమండ్రి. ఒకసారి 11వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అరిగల వరలక్ష్మి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. చింతాడ నీలవేణి గారు మున్సిపల్ కౌన్సిలర్, వారిని ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాం. లంకా వెంకటలక్ష్మి గారు 27వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సోరవరం సుజాత గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈఎస్ఏ కోచ్ రుద్రా గారు, అదేవిధంగా వెంకటేశ్వర గారు.